ఓం శాంతి. ఈరోజు మనం మధురమైన మాటల గురించి తెలుసుకుందాము. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులలో, సమస్త ప్రాణకోటిలో అందరికంటే సర్వశ్రేష్టమైనటువంటి ప్రాణి మానవుడు. ఈశ్వరుడు మనిషికి అనేక రకాలైన కానుకలిచ్చారు. వాటిలో కూడా సర్వశ్రేష్టమైనటువంటి కానుక మన యొక్క మాటలు. మన యొక్క మనసులో ఉన్నటువంటి భావాలు, ఆలోచనలు మాటల ద్వారా మనం వ్యక్తం చేస్తూ ఉంటాము. వీటికి ఆధారం ఈ యొక్క నాలుక. అందుకే అంటారు, ఈ 2.5 ఇంచుల నాలుక సింహాసనం కూడా ఎక్కించగలదు, అవసరమైతే సింహాసనం కూడా దించగలదు అని. మన మనసులో ఉన్నటువంటి ఆలోచనల యొక్క బాహ్య స్వరూపమే మన యొక్క మాటలు. మన మాటలే మన యొక్క సంకల్పాలకు ప్రతిబింబం లాంటివి. కనుక మన యొక్క ఆలోచనలు మారితే మాటలు మారతాయి. మనం శుద్ధమైన ఆలోచనలు ఆలోచిస్తే మన నోటి నుండి కూడా శుద్ధమైన మాటలే వస్తాయి. అశుద్ధమైన ఆలోచనలు ఆలోచిస్తే మన నోటి నుండి కూడా అశుద్ధమైన మాటలే వస్తాయి. అందుకే అంటారు, పెహలే తోలో ఫిర్ బోలో అని. ఏది మాట్లాడినా ముందు ఆలోచించి అర్థం చేసుకుని మాట్లాడండి అని. ఎందుకంటే ఆలోచించి అర్థం చేసుకుని మాట్లాడితే సింహాసనాన్ని అధిష్ఠించగలము. ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఉరికంబం ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి ఏది మాట్లాడినా కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి అర్థం చేసుకుని మాట్లాడేవారు జ్ఞానులైతే, అయిపోయిన తర్వాత ఆలోచించి పశ్చాత్తాపడేవారు అజ్ఞానులు. కనుక మనం జ్ఞానులుగా కావాలి. మన యొక్క మాటలతో ఎదుటి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతోంది అనే దానిపైన మనం కొంచెం అటెన్షన్ ఉంచాలి. మన మాటల పైన వారికి ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు, మన మాటల యొక్క భావాన్ని వాళ్ళు ఎంతవరకు గ్రహించగలుగుతున్నారనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈ మాటలే అన్నిటికీ మూల కారణం. మన మాటలతోనే మన వ్యక్తిత్వం ఏంటో ఎదుటివారు అర్థం చేసుకుంటారు. మధురమైనటువంటి మాటలు అందరి యొక్క హృదయాలలో స్థానం సంపాదిస్తాయి. కానీ కఠినమైన మాటలు అందరి హృదయాలను దూరం చేస్తాయి. మధురమైన మాటలు వరదానాలవుతాయి, కఠినమైన మాటలు శాపాలవుతాయి. మధురమైన మాటలతో సంబంధాలు బాగుపడతాయి, కానీ కఠినమైన మాటలు సంబంధాలను చెడగొడతాయి. మధురమైన మాటలతో శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని మనం తయారు చేయొచ్చు, కానీ కఠినమైన మాటలతో వాతావరణం అశాంతియుతంగా అవుతుంది. మధురమైన మాటలు క్రోధాగ్నిని శాంతపరుస్తాయి, కానీ కఠినమైన మాటలు క్రోధాగ్నిని ఉత్పన్నం చేస్తాయి. కాబట్టి మాటలలో మాధుర్యత అనేది చాలా అవసరం. ఎవరైతే మధురమైన మాటలు మాట్లాడతారో వారే నిజమైనటువంటి రాజులు. కనుక మాటలలో మాధుర్యం అనేది చాలా అవసరం. కఠినమైన మాటలు మాట్లాడటం అంటే రాళ్ళు విసరటం, చేదు మాటలు మాట్లాడడం అంటే చేదు మాటలు రాళ్ల లాంటివి, మధురమైన మాటలు ముత్యాల వంటివి. కాబట్టి నోటి నుండి ముత్యాలు చిందించాలి, అంతేకాని రాళ్ళు విసరద్దు. మన మాటల యొక్క మాధుర్యం ఉండాలి. మాటలలో మాధుర్యం ఉన్నప్పుడు ఎవరికైనా మనం ప్రియంగా కాగలుగుతాం, ఎవరి మనస్సునైనా మనం జయించగలుగుతాము. కాబట్టి మధురమైన మాటలు మాట్లాడేవారు అందరి హృదయాలను జయించేటటువంటి శక్తి వారిలో ఉంటుంది. వాళ్ళు హంసలాగా ఉంటారు. హంస ఏ విధంగా పాలను నీళ్లను వేరు చేస్తుందో, ముత్యాలను రాళ్లను వేరు చేస్తుందో, ముత్యాలే స్వీకరించి రాళ్లని వదిలేస్తుందో, మధురమైన మాటలు మాట్లాడే వాళ్ళు కూడా హంస లాంటి వాళ్ళు అన్నమాట. కనుక
మధురమైన మాటలు అంటే ప్రియమైన మాటలు, సత్యమైన మాటలు, ఇతరులను సుఖపెట్టే మాటలు, ఇతరులను నొప్పించని మాటలు. కఠినమైన మాటలంటే ఇతరుల్ని కష్టపెట్టే మాటలు, ఇతరుల్ని నష్టపెట్టే మాటలు, ఇతరుల్ని మోసపెట్టే మాటలు. ఎప్పుడైతే మాటలలో స్వార్థము, చాతుర్యం ఉంటుందో వాటిని మధురమైన మాటలు అనరు. మధురమైన మాటలు ఉన్న చోట స్వార్థానికి స్థానం ఉండదు. కనుక మాటలలో స్వార్థం అనేది పనికిరాదు. నిస్వార్థ భావన అనేది చాలా చాలా అవసరము. కొందరు కల్లా కపటంతో మాట్లాడుతూ ఉంటారు. లోపలొకటి బయటొకటి. లోపల భావం ఒకటి ఉంచుకుంటారు, కానీ బయటికి మాత్రం చాలా ప్రేమగా మాట్లాడతారు. వాటిని కూడా మధురమైన మాటలు అనరు. మధురమైన మాటలలో సత్యత తప్పకుండా ఉంటుంది. అయితే మధురమైన మాటలలో అహంకారానికి స్థానం ఉండదు. మధురమైన మాటలు మాట్లాడేవాళ్ళు నమ్రతగా మాట్లాడతారు. కొందరు నేను సత్యంగానే మాట్లాడుతున్నాను, నాదే కరెక్ట్, నేనన్నదే కరెక్ట్ అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడతారు. కానీ ఆ వాటిని కూడా మధురమైన మాటలని అనరు. మధురమైన మాటలు అంటే అందరికీ ప్రియంగా అనిపించేవి, స్వయానికి కూడా ప్రియంగా అనిపించేవి. మధురంగా మాట్లాడే వారి వ్యవహారం కూడా చాలా మధురంగా ఉంటుంది. మధురమైన మాటలే మన జీవితానికి ఆధారం కూడా. మీరు ఆలోచించండి, మధురంగా మాట్లాడడానికి ఎంత ఖర్చు అవుతుందని. ఏమైనా ఖర్చు ఉందా? కాబట్టి మనం ఎందుకు మధురంగా మాట్లాడకూడదు? ఒక కిరాణా షాప్ దగ్గరికి ఒక బికారి పొద్దున్నే అడుక్కోవడానికి వెళ్తాడు. వెళ్ళి నాకొక చిన్న బెల్లం ముక్క పెట్టవా అని చెప్పి అడుగుతాడు. ఆ యొక్క కిరాణా షాపు యజమాని వెంటనే అంటాడు, పొద్దున్నే అడుక్కోవడానికి వచ్చావు, నీకేమీ పని లేదా, వెళ్ళు అని తరిమేస్తాడు. అప్పుడు ఆ బికారి వెళ్తూ ఒకటే మాట అంటాడు, నువ్వు చిన్న బెల్లం ముక్క పెట్టకపోయినా పర్వాలేదు, కానీ బెల్లంలాగా కొంచెం తీయగా మాట్లాడచ్చు కదా అని. కాబట్టి మధురమైన మాటలే అందరికీ నచ్చుతాయి. అందరూ దగ్గరవుతారు మాటలతో. కానీ ఎక్కడ కఠినత్వం ఉంటుందో, ఎక్కడ కల్మషత్వం ఉంటుందో అక్కడ అందరూ దూరం అవుతారు. మీరే చూస్తూ ఉంటారు, ప్రతి ఇంటిలో ఈరోజు సమస్యలన్నిటికీ మూల కారణం ఈ యొక్క మాటలే. మాట పెరిగి కోర్టు కేసులకి, జైళ్ళు పాలవుతున్నారు. ఈ మాటలతోనే హత్యలు, ఆత్మహత్యలకి గురవుతున్నారు. కాబట్టి మాటలని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మాటలే సంబంధాలని చెడగొడుతున్నాయి. కొందరిద్దరు కలిసిమెలిసి ఉంటే చూడలేరు. లోపల కల్మషం ఉంచుకొని వాళ్ళిద్దరినీ విడగొట్టేందుకు వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పి వాళ్ళ మనస్సుల్ని విడగొడుతూ ఉంటారు. మనసులే విరిగిపోతే మాటల్ని ఎలా కలుపుకోగలుగుతాము? కాబట్టి అలాంటి స్వభావం కూడా చాలా నష్టపరుస్తుంది. ఇతరుల మనసుల్ని విరక్కొట్టిన వాళ్ళు వాళ్ళ మనసుని వేరే వాళ్ళ మనసులతో కలుపుకోలేరు. కనుక ఇంటింటిలో ఈరోజు అత్తాకోడళ్ళు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, ఎన్ని గొడవలకి మూల కారణం, ఇంటింటిలో సమస్యలకి మూల కారణం మాటలే. కాబట్టి ఈ మాటలు సంబంధాలను దూరం చేస్తున్నాయి. అందుకే అంటారు, మన మాటలు సూదీదారంలాగా ఉండాలి, అంతేకాని మన మాటలు కత్తెరలాగా ఉండకూడదు. సూదీదారంతో సంబంధాలని కలపాలి. కత్తెరలాంటి మాటలు మాట్లాడి సంబంధాలని వేరు చేయకండి. ఇతిహాసాలను కూడా మార్చే శక్తి ఈ మాటలలో ఉంది. అంత పెద్ద రామాయణం జరగడానికి కారణం మందర చెప్పినటువంటి చెప్పుడు మాటలు కైకేయి చెవిలో పడ్డాయి. మామూలుగా కైకేయి చాలా మంచిది, రాముడంటే అత్యంత ప్రీతి, భరతుడి కంటే ప్రాణంగా రాముణ్ణి చూసుకునేది. కానీ ఎప్పుడైతే మందర చెప్పిన చెప్పుడు మాటలు విన్నదో కైకేయి తన మనసుని మార్చుకుంది, రాముణ్ణి వనవాసాలకి పంపించింది. దాంతో లోక కళ్యాణం కోసం అంత పెద్ద రామాయణం జరిగింది.
అలాగే మహాభారతం జరగడానికి కూడా కారణం ద్రౌపది అవమానించినటువంటి మయసభలో జరిగినటువంటి దుర్యోధనుడి యొక్క అవమానపూర్వకమైన శబ్దాలే. ఎందుకంటే ఎప్పుడైతే మయసభలో దుర్యోధనుడు భ్రమపడుతున్నాడో నీళ్ళని పైనుండి చూసి నవ్వుతుంది. ఒకటే మాట అంటుంది, అంధేకి ఔలాద్ అంధే అని. గుడ్డివారి సంతానం నువ్వు గుడ్డివాడివేనా అంటుంది. ఆ మాటలు ఆయన యొక్క హృదయాలకు తాకి తనలో పౌరుషాన్ని పెంచుకొని పగను పెంచుకొని జూదానికి ఆహ్వానిస్తాడు పాండవుల్ని. శకుని సహాయంతో పాండవుల్ని మోసం చేసి జూదంలో ఓడించి వనవాసాలకి పంపిస్తాడు. దాంతో అంత పెద్ద మహాభారతం తయారవుతుంది. కాబట్టి మాటలలో అంత శక్తి ఉంది కనుక మన మాటలలో మాధుర్యానికి స్థానం ఇవ్వాలి, అంతేకాని కఠినత్వానికి స్థానం ఇవ్వకూడదు. మాటలలో దయాభావన, శుభ భావన, శుభ కామన అనేది ఇమిడి ఉండాలి. మనిషి మానవత్వంతో మాట్లాడాలి. ఈరోజు మనిషిలో ఆ మానవత్వం అనేది నశించిపోయింది, దానవత్వం అనేది ప్రవేశించింది. ఈరోజు మనిషి మనిషిగా వ్యవహరించట్లేదు, మనిషి మనిషిగా మాట్లాడట్లేదు. మానవతా విలువలు ఈరోజు తరిగిపోతున్నాయి. కాబట్టి మనిషి మానవత్వంతో వ్యవహరించినట్లయితే మనిషి దేవత్వానికి చేరచ్చు. ఎందుకంటే మధురమైన మాటలు ప్రశాంతతను కలగజేస్తాయి. ఈరోజు అందరూ కోరుకునేది శాంతిని. మధురమైన మాటలతో సుఖము, ప్రేమ అనుభవం అవుతుంది. ఈరోజు ప్రతి మనిషి కోరుకునేది ఆ ప్రేమని, ఆ సుఖాన్ని. కనుక మధురమైన మాటలతో మనం శాంతి, ప్రేమ, సుఖం, ఆనందాన్ని పొందగలుగుతాము. కనుక పరమాత్ముడు చెప్పేటటువంటి దివ్యమైన సందేశం ఇదే. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, సత్యంగా మాట్లాడండి, శాంతంగా మాట్లాడండి. ఏది మాట్లాడినా ఆలోచించి అర్థం చేసుకుని మాట్లాడండి అని. అప్పుడు ప్రపంచంలో సమస్యలు అనేవే ఉండవు. ఇదే మన యొక్క జీవితానికి సారం కూడా. కనుక ఈ రోజు నుండి మనం దృఢ సంకల్పం చేద్దాము, నేను ఈ రోజు నుండి మధురంగానే మాట్లాడతాను, కఠినత్వానికి స్థానం ఇవ్వను అని. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. అవసరాల కోసం ధర్మంతో కూడిన ధన సంపాదన మంచిదే, కానీ ధన దాహం మాత్రం చెడ్డది.